చాలా కాలం క్రితము ఒక తండ్రి వాళ్ళ అబ్బాయిని పిలిచిండు అనమాట. పిలిచి, బిడ్డ ఈ లెటర్ పోస్ట్ చేసి రాపో అన్నాడు. అలాగే డాడీ అని పెట్టుకున్నాడు జేబులో, మర్చిపోయినాడు. వారం రోజుల తర్వాత వాళ్ళు అయ్యి అడిగిండు, నాన్న అది పోస్ట్ చేసినావంటే, రే డాడీ ఐఎమ్ సో సారీ అని అబద్ధం చెప్పలే, నిజం చెప్పిండు. ఇప్పుడు పోస్ట్ చేస్తాను వెళ్ళి అని వెళ్తుండు. అబ్బాయిని వెనక్కి పిలిచి ఆ ఉత్తరం తీసుకొని అందులో డేట్ ఏదైతే ఉంటుంది కదా, లాస్ట్ వీక్ చేసిన డేట్ మార్చి నేటి డేట్ వేసిండు అనమాట. ఇప్పుడు పోస్ట్ చేయి బిడ్డ అన్నాడు. అదేం డాడీ డేట్ ఎందుకు మార్చిండ్రు అంటే, అప్పుడు ఎంత మంచి మాట చెప్పారంటే ఆయన, పోయిన వారం ఇచ్చిన, పోయిన వారం ఆ రోజు తారీఖు వేసి ఇచ్చిన నీకు, ఈ లెటర్ అందిన తర్వాత అవతల వ్యక్తి ఏమనుకుంటాడు, అరే ఎప్పుడో రాసి లెటర్ ఇప్పుడు వచ్చిందా అనేసి ఫస్ట్ ఆయన పోస్టల్ డిపార్ట్మెంట్ని తిట్టుకుంటాడు, పోస్ట్ మ్యాన్ని తిట్టుకుంటాడు, మొత్తం వ్యవస్థనే తిట్టుకుంటాడు ఆయన. మనం చేసిన తప్పు వల్ల ఒక డిపార్ట్మెంట్కి బ్యాడ్ నేమ్ వస్తూ ఉంది. అట్లా జరగడానికి వీలు లేదు బిడ్డ, తప్పు మనతో జరిగింది, మనమే దాన్ని కరెక్ట్ చేయాలి అని చెప్పింది అనమాట. ఎంత మంచి పాఠం అండి. ఇవాళ రేపు ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ అంటాము, క్లాసులుగా పంపుతాము, అది కాదు. ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ అంటే గిది ఇంట్లోనే జరుగుతుంది. ఒక పెద్ద గురువు మన తల్లి తండ్రులే అనమాట. సో మనం ఈ ప్రకారంగా చేశాము అంటే మన పిల్లలు కూడా భవిష్యత్తులో బాగుపడతారు. అరే మా తండ్రి ఇంత కరెక్ట్గా ఉన్నాడంటే అందులో కనీసం 50% అన్నా నాలో ఆ నిజాయితీ అన్నది ఉండాలి అని పిల్లలు మెల్లమెల్లగా నేర్చుకుంటారనమాట. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి, లెట్ us బీ ఎగ్జాంపులరీ పేరెంట్స్. మనం చెప్పే ముందు మనం కూడా ఆచరించాలి. సర్వేజన సుఖినో భవంతు. హ్యాపీ లివింగ్.